హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ వీడియోలో నేను బయట పని చేసే వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉండాయి? ఎలా వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలనేది ఉండాలి కువైట్‌లో మటుకు. దాని గురించి అయితే గిని ఈ వీడియోలో చెప్తాను. నేను తెలుసుకొని కువైట్ వాళ్ళకి ఫోన్ చేసి కొన్ని కొన్ని తెలుసుకోనన్నదే అక్కడ ఏం జరిగేది ప్రతిరోజు అక్కడ జరిగే విషయాలన్నది నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు తరచుగా కూడా. అందుకే ఈ వీడియోలో పూర్తిగా కూడా అలాంటి విషయాలే ఉంటాయి. ఓకేనా? నేను ఇవి ఇప్పుడు వీడియోలో అయితే గన కొన్ని వస్తూ ఉండాయి. లాంగ్ వీడియోస్ వస్తూ ఉండాయి. షార్ట్ వీడియోస్ అయితే చేయట్లేదు. ఎందుకంటే సెలవులు కదా పిల్లోళ్ళకి. కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్నాను. ఓకే. ఉండేటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎంకరేజ్ చేయండి. చాలామంది ఉన్నారు నన్ను ఫాలో చేసేవాళ్ళు. నా వీడియోస్ నచ్చేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజంగా అయితే గన కొందరుండారు. అంతమందిలో సపోర్ట్ చేయకపోయినా కనీసము 50 మంది సపోర్ట్ చేసినా దాంట్లో 50 మంది సపోర్ట్ చేయకపోవచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అందరికీ నచ్చాలని లేదు. అందరికి నచ్చేటట్టు ఉండాలని లేదు. వాళ్ళ ఇష్టము. ఒకరి గురించి అయితే మాట్లాడట్లేదు. నాకు కొన్ని తెలిసిందయితే కొందరికి ఇష్టం ఉండదనమాట. యూట్యూబ్ చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. అక్కడ గురించి చెప్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. ఇష్టం ఉంటే వీడియో చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. డోంట్ వరీ. కాకపోతే నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అట్లా బ్యాడ్‌గా చెప్పేవాళ్ళవే, వినేవాళ్ళవే అవన్నీ అనేది తీసుకురాకూడదు. మీ గురించి అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. అనుకునే వాళ్ళకే అనమాట. వాళ్ళకి ఎలుగుతుంది కదా బుర్ర. అలాంటి వాళ్ళకి అలాంటివన్నీ పట్టించుకుంటూ ఉన్నామనుకో మనం చేసే పనులన్నది చేయలేం. మన మైండ్ అన్నది డిస్టర్బ్ చేస్తారు. మనం చేసే పనుల్లేకి అడ్డం దూరడము, లేదంటే మైండ్ ఖరాబ్ చేయడము. ఏదైనా మనం చేయాలని ముందుకెళ్ళినప్పుడు ఎందుకబ్బా ఇలా జరుగుతుంది? ఇలా అవుతుంది? అన్నది మన వీడియోస్ అన్నది మనం చేయలేమనమాట. మధ్యలో ఆగిపోతాం. చాలామంది అలా ఆగిపోయినోళ్ళుండారు. కాకపోతే తెలిసినంత వరకైతే నా ప్రయత్నం అయితే చేస్తాను. మీరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నా ప్రయత్నం అనేది ఆపేదే లేదు. మిగిలింది అయితే దేవుడికి అప్పగిస్తా. దేవుడి దయ అన్నమాట. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. సంవత్సరం వరకు పోరాటం అనేది చేస్తా. ఫోన్ కార్డేసుకొని ఇది వేస్టు, అది ఏమి యూస్ ఎక్కువ రావట్లేదు. సబ్‌స్క్రైబర్‌లు తొందరగా పెరగట్లేదు అంటే నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు గదా! సెలబ్రిటీలకైతే పెట్టిన సెకండ్‌లో, నిమిషంలోనే లక్షల్లో పోతాయి. మిలియన్‌లో పోతాయి వ్యూస్ అన్నది. నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు. నేను ఏడన్నా గొడ్లు, ఆవులు మేపుకొని ఇంట్లో బొగ్గులు కడుక్కునేదానికి నాకొస్తాయా? రావు. కాకపోతే నిదానంగా సక్సెస్ అన్నది అవుతానని నాకైతే ఆ నమ్మకం ఉంది కాబట్టి, నేనైతే గాని వీడియోస్ అన్నది ఆపకుండా వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటా. కాకపోతే మీ సపోర్ట్ ఉంటే చాలు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకెళ్దాం. ఎందుకంటే బయట పని చేసే వాళ్ళకంట చెకింగ్‌లన్నది ఎక్కువున్నాయంట. మా మాడానే చెప్తే తఫ్తీష్ వాజిత్ అంటాను. అంటే బయట అరబ్బీలోకి పోయినామనుకో ఆ అరబ్బీ మాటే వస్తది. ఓకేలే. బయట ఫుల్లు చెకింగుంది. చాలా ఘోరంగా ఉంది. అకామాలుంటాయి. మాకు అకామా ఉంది. మేము బయటెళ్తామనే వాళ్ళకి ధైర్యం అనేదుంటుంది. కాకపోతే అస్సలు నీ అకామా ఏడ? మీ బాబా ఎక్కడ? ఏమి అన్నది ఏమి అడగట్లేదంట. ఫ్లాట్లు గూడా చెకింగంట. ఫ్లాట్లు గూడా చెకింగ్ అయితున్నాయి. చెకింగ్‌లయితే ఇప్పుడు జరుగుతా ఉన్నాయంట. ఎందువల్ల జరుగుతున్నాయో ఏమో అన్నది దేవునికే తెలియాల. కాకపోతే కొంచెం జాగ్రత్త. బతాకా గాని దగ్గర పెట్టుకొనెళ్ళండి. ఒకవేళ చెప్పొచ్చు. బతాకా ఉన్నా గూడా బతాకా చూపిచ్చి ఏ మందకా అన్నది మీరు కరెక్ట్‌గా చెప్పాలా. మందకా చెప్పాలా? గతా జెప్పాలా? మీ బాబా నేమ్ గాని ఇలాంటివన్నది కొంచెం నోటెడ్ చేసుకోండి. ఎందుకంటే సేఫ్టీ అనమాట. నేను జమియాకొచ్చినాను. బాబా నేను జమియాకొచ్చినాను. అదే ఎక్కడ ఓయిన్ బాబా అన్నప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వాలనమాట. టకామని ఇయ్యాల. అలాంటివన్నది కొంచెం నేర్చుకుంటే బావుంటుంది. ఎందుకంటే మీ సేఫ్టీతనము, మీ ధైర్యం కోసం ఓకేనా? బతాకా ఉందిలే నా దగ్గర అంటే బతాకా వాళ్ళకి చూపిచ్చేస్తే వాళ్ళు జేబులో పెట్టుకొని ఎళ్ళిపోతారు. ఏమీ ఉండదనమాట. వైన్ బతాకా జీబ్ అన్నప్పుడు ఖచ్చితంగా బతాకా చూపిచ్చాలా. గత ఎంత? షార్ ఎంత? వైన్ బేచ్, వైన్ బాబా, ఓయ్ అన్నప్పుడు మనం అన్నీ చెప్పేసినాం అనుకో నేను జమ్యాకొచ్చిన. యల్లమ్మా, యల్ల బాయ్, మస్సలామా అంటారు. లేకుండా ఓన్లీ బతాకా చూపిస్తే వైన్ అంటారు. లేదంటే డైరెక్ట్‌గా బాబాకి ఫోన్ కొట్టడం, లేదంటే తన ఫోన్ పని చేయకపోవడము. వాళ్ళకి చాలా తెలివులు గదా! అకామా కొట్టి బయట వదిలిన వాళ్ళకి తెలివితేటలనేది చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. బయట పని చేసే వాళ్ళకన్నా గూడా వాళ్ళు బయట అకామాలు కొట్టిన వాళ్ళకి చాలా తెలివితేటలు, చాలా ఉపయోగిస్తారు. చాలా టాలెంట్
మనుషులనమాట. అలాంటి వాళ్ళకేమంటారంటే గతాలు, ఇషారాలు, బాబా పేరు గావచ్చు, ప్రతి ఒక్కటి అన్నది కొంచెం తెలివితేటలు ఉపయోగించి ఫోన్‌లో అన్నది పెట్టుకోండి మీరు. కొందరు చదివిన వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. చదివినోళ్ళ కన్నా చదవనోళ్ళే కొంచెం మైండ్ అన్నది ఉపయోగిస్తారని నేనైతే అనుకుంటాను. చాలా తెలివుంటది వాళ్ళకి. చదువుతో పని ఏమి లేదు. వచ్చి రాని చదువుతో అనమాట. అలాంటివి కొన్ని ఉపయోగించండి. సరేనా? కోవిడ్ న్యూస్ అయితే ఏమీ లేదు. ఇదే మన వాళ్ళకి చెప్తే బాగుంటుందని నువ్వు ఇంటికాడ కూర్చొనుండి నీకెట్ట తెలుసును అంటే నేను ఈరోజే ఫోన్ మాట్లాడినా మా మేడంతో. మాట్లాడినా మా మేడం డ్యూటీకెళ్తాది. ఇంట్లో ఉండే మనిషి అయితే కాదు. డ్యూటీకెళ్తాది. జిమ్యాకెళ్తాది. ఇంక వాళ్ళోళ్ళందరూ గూడా పోలీసోళ్ళనమాట. సౌదీ ఎయిర్‌పోర్ట్‌లో పనిజేస్తారు. లేకపోతే ఇంక ఎయిర్‌పోర్ట్‌లో అంట యాడంటే ఆడ జాబులు జేసేవాళ్ళే. తన ఇన్ఫర్మేషన్ అన్నది ఖచ్చితంగా ఇస్తది. వాళ్ళోళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా అనేది బయట ఎవరైనా నా వీడియో చూసి, నా వీడియోస్ ఫాలో అయ్యి ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.